Hare Krishna. Can you see me? Or probably I can go inside. Hare Krishna Prabhuji. Confusion Prabhu. Who is this Kiriti Prabhu? On Prabhuji. Yeah, thank you. Just give me 1 minute. I'll go inside. Hold on. Okay, Prabhu. अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सागणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखनितंश्च हे कृष्ण करुणा सिंधु दीनबंध जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देव प्रणमामि मेरे प्रिय पंजाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पत्तानं पावनेभ्यो वैष्णवेभ्यो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीपति गौरभक्त हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे मुखं करोति वाचालं पंगं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोधनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्णा। Hope you're all doing well. Krishna Prabhu, Manikanta Prabhu, Archana Mataji, Viram Prabhu, Anil Prabhu. Yes, Prabhu. And Janardhan ji, Hare Krishna. Hare Krishna Prabhuji. Shri Hari Prabhu, Namaskar, Hare Krishna. Sandra, hope you're doing well. I'll share the PowerPoint presentation. I just want to add 1 point yesterday. So third chapter vache mundu, I just want to add 1 point. So మీ అందరికి యాక్చువల్గా ఒక ప్రశ్న I want one person to answer. Hare Krishna Prabhuji. ఒక్క నిమిషం. హరే కృష్ణ. So let me share the screen. Host disable the participant screen sharing. Okay. Arjaguru, I think you have disabled. అంటే మీరు రెండిట్లో ఉన్నారు ప్రభుజీ. వైకే దాస్ కూడా మీదే కదా ప్రభుజీ? అది హరిచక్ర. ఓకే. ఒకటి నేను, రెండు ఆయన. హరిచక్ర Approach 1 minute. Approach, now you can do it. So today is very one interesting session. నా క్వశ్చన్ ఏంటంటే ఆత్మారామ, సో నా క్వశ్చన్ ఏంటంటే మీకు దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః మీతరాగ భయ క్రోధః
స్థితధీర్మునిరుచ్యతే అంటే కష్టం వచ్చినప్పుడు దిగులు చెందని వాడును, సుఖం వచ్చినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థిత ప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. స్థితధీర ముని. సో మీ ప్రశ్న అందరికీ ఏంటంటే మనం భగవద్గీత ఎందుకు నేర్చుకుంటున్నాం? ఐ హావ్ ఎ క్వశ్చన్ మీ అందరికీ. ఎందుకు మనం భగవద్గీత నేర్చుకుంటున్నాం? దానికి మీరు సమాధానం చెప్తే యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఇవాళ ఈ దీంట్లో. ఎందుకంటే 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు కృష్ణుడు ఒక టాపిక్ గురించి మాట్లాడుతాడు. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. మణికంఠ ప్రభు భగవద్గీత మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? జనార్దన్ జీ జనార్దన్ ప్రభు భగవద్గీత ఎందుకు నేర్చుకుంటున్నాం? ఫస్ట్ మీరు. ప్రభుజీ, అంటే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే భగవద్గీత నేర్చుకుంటున్నాం ప్రభుజీ. కరెక్టే, కానీ నేనేం చెప్పాను? అర్థం కాలేదు ప్రభుజీ, మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చేయాల్సిన డ్యూటీస్ అని చెప్పారు. సో నేను ఆత్మకు ఒక డ్యూటీ ఉంటుంది, బాడీకి ఒక డ్యూటీ ఉంటుంది అని చెప్పాను. అవును ప్రభుజీ. ఆత్మ డ్యూటీ ఏంటి చెప్పండి? ఆత్మ డ్యూటీ అంటే శ్రీకృష్ణ నామస్మరణం. ఓకే, వెరీ గుడ్. కృష్ణ నామస్మరణ, ఫంటాస్టిక్. మరి బాడీ డ్యూటీ ఏంటి? లేదంటే ఐ పారాఫ్రేజ్ ద క్వశ్చన్ అగైన్. ఇప్పుడు మనకి 2 ధర్మాలు ఉన్నాయని చెప్పాను, పారమార్థిక ధర్మం, భౌతిక ధర్మం. భౌతిక ధర్మం అంటే మనకి బాడీ ఉంది. ఇప్పుడు మీరు సింగిల్ గానే మిగిలిన ఉన్నారు, వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు, భర్త పిల్లలు లేదా భార్య పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ డ్యూటీ ఏంటి చెప్పండి? అదే ఒక భర్త గానో లేదా ఒక భార్య గానో లేదా ఒక తల్లిదండ్రులు గానో వాళ్ళ డ్యూటీ ఏంటి? ఒకరిని ఒకరు కేర్ చేయటం. అది ఎగ్జాక్ట్లీ. సో కుటుంబాన్ని నడపడం, రైట్? ఒకళ్ళు. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. కానీ మీరేంటంటే భగవద్గీత మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. వీఆర్ నాట్ ద బాడీ బట్ స్పిరిట్ సోల్. సో మన పారమార్థిక ధర్మం ఏంటి? భౌతిక ధర్మం చెప్పాము, ఒకళ్ళని ఒకళ్ళు కేర్ చేయాలి, కుటుంబాన్ని నడిపించాలి, వాళ్ళ తాలూకా వాళ్ళ అవసరాలు చూడాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, ఒకళ్ళని ఒకళ్ళు కేర్ చేయాలి. ఫెంటాస్టిక్, 100% ఆన్సర్, నైస్. దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అది భౌతిక ధర్మం. అది మరి మనం బాడీ కాదు సోల్ అని చెప్తున్నాం. సోల్ అని చెప్పామంటే మనకి పారమార్థిక ధర్మం ఏంటి? అంటే అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు కీప్ అవర్ సోల్ ఆల్సో హ్యాపీ. సోల్ ని కూడా హ్యాపీగా ఉంచాలి అంటే హరినామ స్మరణం చేయటం అని. వండర్ఫుల్. ప్రభుజీ, భగవంతునికి సేవ చేయడం. భగవంతునికి సేవ చేయడం, థ్యాంక్ యూ. భగవంతునికి సేవ చేయడం, వెరీ నైస్. కానీ ఇంకోటి ఏంటంటే మనకి మన శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఇవాళ శరీరంలో చిక్కుపడ్డాం మనం. అంటే ముందు ఆ శరీరం నుంచి బయట రావాలి, రైట్? సో ఇవాళ ఎవరు కాల్ చేసి చెప్పారు, యాక్చువల్గా ఎవరు చనిపోయారు అని ఇప్పుడే ఒక 2 minutes బ్యాక్. సో పాయింట్ ఏంటంటే, సో మనం జనన చక్రం నుంచి ఇరుక్కున్నాం కాబట్టి మనం భగవద్గీత ఎందుకు చదువుతున్నాం? అందులో నుంచి బయటికి రావడానికి, సెల్ఫ్ రియలైజేషన్ కోసం. లేదు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి కృష్ణుడి దగ్గర వైకుంఠంలో కృష్ణలోకంలో సేవ చేయడానికి. అవునా కాదా? ఎస్ ప్రభుజీ. సో అందుకని ఈ ఆత్మతో ఈ ప్రపంచంలో మన తల డ్యూటీ ఏంటంటే పరమార్థ ధర్మం, భగవంతుడు సేవ చేస్తూ టైం ఉన్నప్పుడు భగవంతుడు సేవ చేయడం, లేనప్పుడు ఆయన నామస్మరణ చేయడం. ఆ 2 పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇలా చేస్తే ఆయన దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం ఇవాళ ఆయన దగ్గరికి? ఆయన ఎందుకు చూడలేకపోతున్నాం? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎనీబడి? స్టిల్ ఈ మెటీరియల్ లైఫ్ మనకు అటాచ్మెంట్ ఉండడం వల్ల ప్రభుజీ, అండ్ స్టిల్ వీఆర్ కామ క్రోధానికి ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉంటాయో దానికి లోబడి ఇంకా వీఆర్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ దాట్. సో దట్స్ వై నౌ ఆత్మారామ్ అనేది మీరు చెప్పారు కదా. సో వీ హావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దెమ్ అండ్ వీ హావ్ టు టువర్డ్స్ గోవర్డ్స్ టు కృష్ణ. అంటే మీరు దుఃఖం వచ్చినప్పుడు ఫీల్ కాకుండా. ఆన్సర్ చాలు. మీరు చెప్పింది పర్ఫెక్ట్, అంతవరకు బాగుంది. సో మనలో చెడు అంటే ఇంప్యూరిటీస్ ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ అని చెప్పి మన శత్రువులు మనలో ఉన్నారు. అరిషడ్ వర్గాలు అంటారు తెలుగులో. హరి అంటే ఎనిమి. సో ఆయన కామ క్రోధ లోభ మోహ మత్సరాలని ఎనిమిస్ ఉన్నారు. సో ఆ ఎనిమిస్ ఉన్న వల్ల మన హృదయంలో కల్మషాలు ఉన్నాయి. దాన్ని ఎలాగ పోగొట్టాలి? అలా పోగొట్టినప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్తాం, రైట్? యా, ఒకటి ధ్యానము, ఒకటి మెడిటేషన్, చాంటింగ్ ఆర్ మెడిటేషన్, 2 ప్రభుజీ. ఫెంటాస్టిక్. నా పాయింట్ ఏంటంటే, సో భగవన్నామ స్మరణ పక్కన పెడితే, సో మనలో హృదయంలో చెడుని దాన్ని కడగాలి అంటే కడగాలని ఎంతమంది ఒప్పుకుంటారు?
మణికంఠ ప్రభు, డు అగ్రీ? బాలకృష్ణ ప్రభు, ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఒప్పుకుంటాం ప్రభుజీ. వెరీ నైస్. సో మన హృదయంలో అనిల్ ప్రభు ఒప్పుకుంటారా? రవి ప్రభు, రాజ్ ప్రభు, ఒప్పుకుంటాను. అనిత మాతజీ, ఒప్పుకుంటాం ప్రభుజీ. నవ్యశ్రీ మాతజీ, we don't know who is Navyasri actually. యా ఒప్పుకుంటాం ప్రభుజీ. భరత్ ప్రభు, Bharat Prabhu is not responding. That's fine. So Ravi Prabhu. Yes, Prabhu. Thank you. ప్రభుజీ భరత్ Yes, Amma. Continue, please. Bharat is saying that he don't understand, so he want to know more. What was the question? Oh, really? Okay, great. I mean, he cannot speak Telugu. He do మాట్లాడతారు ప్రభుజీ, బట్ కొంచెం తెలుగు ఎక్కువగా అర్థం కాదు, కొన్ని పదాలు అర్థం కాదు. పర్లేదండి. సో మీరు ఒప్పుకుంటారా పోనీ అట్లీస్ట్? ఒప్పుకుంటాను. సో ఓకే, గ్రేట్. సో నా పాయింట్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు ప్యూరిఫై. మనం ఏంటంటే మన హృదయంలో ఉన్న ఇంప్యూరిటీస్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబాన్ని పోషించడం, కుటుంబాన్ని పరిరక్షించడం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడడం అనేది శరీర ధర్మం అయితే ఈ 60-70 ఏళ్ళు ఉన్నంతకాలం అది చేయాలి, నో డౌట్. కానీ మన ఆత్మ కాబట్టి ఆత్మకు ఒక ధర్మం ఉంది. ఈ జనన మరణ చక్రంలో మనం ఉన్నాము. దాంట్లోంచి బయటికి రావాలంటే మన శ్రీహరి ప్రభు మన హృదయంలో కామక్రోధ లోమోహ ఈ ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఆ ఇంప్యూరిటీస్ ని మన హృదయం నుంచి తీయాలి, కడగాలి. మన హృదయాన్ని కడగాలి. సో కడగాలి అంటే ప్రాసెస్ ఏమిటి అంటే, మొన్న ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇవాళ 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం దాని గురించి మాట్లాడతాం. సో అందుకని మీరు అందరూ ఒప్పుకుంటే ఏంటంటే, మీకు ఉదాహరణ చెప్తాను. జీవితం అనేది ఒక చాయిస్. లైఫ్ ఇస్ ఎ చాయిస్. సంకల్పం అంటారు తెలుగులో. సంకల్పం అంటే డిటర్మినేషన్. పుట్టలుగా మీకు అజామిల్ కథ చెప్పాను మొన్న. అజామిల్ కథలో ఏంటి, ఎప్పుడైతే అజామిల్ యమదూతలు చూసాడో, మీలో ఎవరు నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నా దగ్గర 3-4 కథలు ఉన్నాయి. యాక్చువల్గా నిజమైన కథలు, యమదూతల కథలు, రియల్ గా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు అడగలేదు, నేను కూడా చెప్పలేదు. సో అందుకని ఏంటంటే ఇవన్నీ చెప్తారా ప్రభుజీ అవి అంటున్నా. ఎవరది ఈ మాట అన్నది ఎవరు? కిరీటి ప్రభుజీ. కిరీటి ప్రభు, యూనో. సో వద్దులేండి అంత బేసికల్గా ఏంటంటే ఈవెన్చువల్లీ, బట్ నాట్ నౌ. సో నా పాయింట్ ఏంటంటే, సో మన హృదయంలో అంటే ఇప్పుడు మీరు జావా నేర్చుకున్నారండి, జావా కోర్సులకు వెళ్తున్నారు. టీచర్ ఏం చెప్తే టీచర్ తాలూకా అసైన్మెంట్లు చేస్తారు కదా, చేసినప్పుడే జావా నేర్చుకుంటారు. అలాగా భగవద్గీత మీరు నేర్చుకుంటున్నారు. సో ఇఫ్ యూ లర్న్ ద అసైన్మెంట్స్, ఇఫ్ యూ డూ ద అసైన్మెంట్స్ నైస్లీ, దెన్ యూ విల్ మేక్ ప్రోగ్రెస్. సో అందుకని ఏంటంటే ఇవాళ నేనేం చెప్పాను, మన జనార్దన్ జీ ఏమన్నారు, హరినామస్మరణ చేయాలి. హరినామస్మరణ చేస్తే మన హృదయంలో కల్మషాలు పోతాయి. పర్ఫెక్ట్ ఆన్సర్, యూనో. అందుకని మేము ఏంటంటే అంటే భాగవతంలో ఒక శ్లోకం ఉంటది, కలౌ దోష నిధే రాజన్ అస్తియకొన్ మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమృజే. కలియుగం అంటే దోష నిధి అంట. ఎన్నో కల్మషాలు, ప్యూరిటీ లేదు, చేస్టిటీ లేదు, పాతివ్రత్యం లేదు, అంత మోసం, దగ, వంచన, కుట్ర. కానీ ఒక మంచి క్వాలిటీ ఉందంట. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణనామ స్మరణ ద్వారా ముక్త సంఘ, మీకు ముక్తి లభిస్తుంది. ఇది 12వ స్కందం భాగవతంలో ఉంటుంది. భాగవతం అయిపోతూ ఉంటుంది అనమాట, అందులో ఉంటది. మీకు ముక్తి లభిస్తుంది. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమరజ. అందుకని మేము చెప్తామంటే రోజు పొద్దున లేచి జపం చేయమంట. ఇవాళ కూడా నేను పొద్దున్న తెల్లవారుజామున లేచాం, జపం చేసాం. ఎందుకు? ట్రైనింగ్. అందుకని మీరందరూ ఒప్పుకుంటానంటే దెన్ విల్ గో ఫార్వర్డ్ టు 2.56 శ్లోకం ఏంటది?
2.56 శ్లోకం కృష్ణుడు ఏమంటున్నాడు? దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. సో దుఃఖం వచ్చినప్పుడు గారో పడిపోకూడదంట. చాలా మంది ఏడిచేస్తుంటారు. ఏడిస్తే ఏదో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నట్టు. యూనో, సో ముందు ఏంటంటే ముందు సరే ప్రాబ్లం వచ్చింది. మీ అందరి ప్రశ్న, ప్రాబ్లం అంటే ఏంటి? అనిల్ రావు, ప్రాబ్లం అంటే ఎక్కడైతే ఊహించామో అటేపే వస్తుంది ప్రాబ్లం. అదే ప్రాబ్లం. ఎవరైనా కరోనా ఊహించారా? ఎవరు ఊహించలేదు, ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే చెదిరిపోకూడదంట. చెదిరిపోకూడదు. సుఖేషు విగత స్పృహ, సుఖేషు ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అర్థమవుతుందా? మీకు కథ చెప్తాను, కథ చెప్తాను వినండి. చెప్పనా? కథ చెప్పే ముందు మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత అప్పుడు కథ చెప్తాను. ఒక్క నిమిషం. సో సో ఒక వీడియో చూపిస్తున్నాను మీ అందరికి. కనిపిస్తున్నదా? నో ప్రభు, బ్లాంక్ ఉంది ప్రభు. ఒక నిమిషం, పర్లేదు. వైట్ స్క్రీన్ ప్రభు. సో మీకు ఇప్పుడు మైండ్ కన్విన్సెస్ యూ. కెన్ యూ రీడ్ ఇట్? ఎస్ ప్రభు. ఓకే. సో పాయింట్, కెన్ యూ మ్యూట్ దిస్. ఈ వీడియో చూపించే ముందు మీ అందరికి ఒక చిన్న కథ చెప్తాను. అది చెప్పిన తర్వాత వీడియో ఇది ఇస్ రిలవెంట్. సో మీ అందరూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. యూనో, ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే ఒకరోజు కోర్టులోని అడిగాడు అనమాట, నాకు కష్టం వచ్చినప్పుడు నేను బాగా డిప్రెస్ అయిపోతాను. డిప్రెస్ అయిపోయినప్పుడు మీరు ఒకే లైన్ నాకు చెప్పాలి. ఆ లైన్ వినగానే నేను తక్కువని నేను కోలుకోవాలి. ధైర్యం రావాలి నాకు. ఆ మాట వినగానే ధైర్యం వచ్చి నా దుఃఖం నుంచి నేను కోలుకొని నేను మామూలు మనిషి అవ్వాలి. అదేవిధంగా సుఖం వచ్చింది అనుకోండి, సుఖం వచ్చినప్పుడు నేను బెలూన్లో ఉబ్బిపోతాను. ఉబ్బిపోయినప్పుడు అదే లైన్ నేను విన్నప్పుడు నేను మళ్ళీ ఆ సుఖంలోంచి బయటకు వచ్చి ఐ విల్ కంటిన్యూ మై రెగ్యులర్ లైఫ్. సో దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండాలంటే ఒకే లైన్ మీరు నాకు చెప్పాలి. ఆ లైన్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నాడు. అంటే అందరూ ఆలోచించారు, మేము ఎవరు చెప్పలేపారు. 2 లైన్లు చెప్తా ఉంటారు. 2 లైన్లు కాదు, నాకు ఒకటే లైన్ చెప్పాలన్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఒక ఋషి వచ్చాడు. వచ్చి, మీరు నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేను ఒకటే లైన్ చెప్తాను నేను, కానీ మీరు దాన్ని చూడకండి. ఎప్పుడైనా మీరు దుఃఖం వచ్చినప్పుడు అది చదువుకోండి ఆ లైన్, సుఖం వచ్చినప్పుడు చదువుకోండి. దుఃఖం వచ్చినప్పుడు ఆ లైన్ చదువుకుంటే యుల్ బి ఆల్ రైట్, ధైర్యం వస్తుంది మీకు. సుఖం వచ్చినప్పుడు ఆ లైన్ చదువుకుంటే మీరు విపరీతంగా గర్వపడకుండా మామూలు మనిషి అవుతారు అని చెప్పి ఒక చిన్న కాగితం మీద రాసిచ్చి తన ఉంగరంలో పెట్టుకోమని చెప్పాడు. ఈయన ఆ కాగితం మీద రాసిచ్చిన చదవకుండా ఆ ఉంగరంలో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాడు. అందరూ వింటున్నారా? అవును ప్రభు. సో ఒకరోజు ఏమైంది, దండయాత్ర ఎవరు పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు. ఈయన వెళ్ళాడు.
వెళ్ళి యుద్ధం చేస్తుంటే పాపం ఓడిపోయాడు. యాక్చువల్గా ఓడిపోయినప్పుడు తన మొత్తం రా తన సైనికులు చాలా మంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ ఈయన ఒకనొక టైంలో 10 మంది చుట్టుముట్టారు. చుట్టుముట్టే ఈయన పరిగెట్టి పారిపోవడం మొదలెట్టాడు. ఆయన ఒకడు వాళ్ళు 10 మంది తరుముతున్నారు. తరుముతుంటే నీకు జీవితం మీద ఆశపోయింది. కష్టం, ఇంకా అమ్మో ఇంకా బతకలేను, ఈ వీళ్ళు 10 మంది నేను ఒక్కడిని అని. ఆ టైంలో కాగితం గుర్తొచ్చింది. పారిపోతే కాగితం తీసి చదివాడు. చదివగానే ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. ధైర్యం రాగానే పారిపోయాడు. పారిపోతే అడవులోకి వెళ్ళిపోయాడు. రాణి కూడా వచ్చింది, జాయిన్ అయింది. ఒకప్పుడు రాజు, ఇప్పుడు ఏంటంటే అడవుల్లో ఎవరు లేరు, కష్టాలు పడాలి. రాణిగారి పాపం ఆవిడకి అలవాటే లేదు. నేల మీద పడుకోవాలి, నేల మీద పడుకోవాలి, ఆకులు పళ్ళు తినాలి. ఎప్పుడు బాధపడుతుండేవారు. బాధ వచ్చినప్పుడు ఆ కాగితం చూస్తుండేవాడు అనమాట. ఆ కాగితం చూస్తే తనకి మళ్ళీ ధైర్యం వచ్చింది అనమాట. ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిస్తే మెల్లమెల్లగా తన సైనికులను కూడగట్టుకున్నాడు. మళ్ళీ యుద్ధం చేశాడు. తిరిగి యుద్ధం ప్రకటించాడు. రెండోసారి గెలిచాడు. గెలిచినప్పుడు మళ్ళీ తను రథం ఎక్కి రాజ్యంలోకి వస్తున్నాడు. ప్రజలందరూ మా రాజుగారు వచ్చారని చెప్పి, సో మీరు ఇంద్రుడు చంద్రుడు మీలాంటి వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో అని చెప్పి ఊరికే పొగుడుతున్నారు. పొగుడుతుంటే ఈయన పొంగిపోతున్నాడు ఊరికే, వా నన్ను మించిన వాళ్ళు లేరని. సడన్ గా కాగితం తీసి చదువుకున్నాడు. చదువుకోగానే మళ్ళీ మామూలు అయిపోయి రాజుగా నేనేం నా కర్తవ్యం నిర్వర్తించాలి అని చెప్పి ఒక గర్వపడకుండా, పొంగిపోకుండా రాజుగా ఏ విధంగా తన విధులు నిర్వర్తించాలో కర్తవ్యోన్ముఖుడయ్యాడు. ఇంతగా ఆ కాగితంలో ఉన్న ఆ ఒక్క మాట ఏంటి? తెలుగులో చెప్పాలంటే ఈ పరిస్థితి తాత్కాలికము. ఇంగ్లీష్ లో చెప్పాలంటే దిస్ టూ షల్ పాస్. ఇప్పుడు సైనికులు చుట్టుముట్టినప్పుడు తనకి జీవితం మీద ఆశపోయింది. అమ్మో కష్టం అనేసరికి లేదు, టెంపరీ స్టేట్ ఇది. కొందరికి ఒకసారి ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఒకసారి భయం వచ్చేస్తుంది. అమ్మో ఏమైపోతుంది, డోంట్ వరీ, ఇట్స్ టెంపరీ, వస్తుంది ఉద్యోగం. లేదు ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, పొంగిపోతున్నారు, దట్ ఇస్ ఆల్సో టెంపరీ, కష్టం వస్తుంది. అందుకని జీవితంలో దుఃఖేషు అనుద్విగ్నమన్నా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. సమత్వం అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు ఎన్నో గోల్స్ గెలవగలుగుతారు. గెలిచిన ప్రతిసారి కృష్ణ మై లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇదంతా నీదే, ఐఎమ్ డూయింగ్ యాజ్ యువర్ సర్వెంట్, నీ దాసుడి కింద నేను చేస్తున్నాను అంటే మీ వెనకాల కృష్ణ బలం ఉంటది. నేను చేస్తున్నానంటే మీ వెనకాల మీరే ఉంటారు. మీరు ఒంటరిగా జీవితంలో పరిగెట్టారు, దాన్ని రేస్. కృష్ణుడి చేతిని మీ చేతిలో ఉంచుకొని పరిగెట్టారు, దాన్ని గ్రేస్ అంటారు. అర్థమవుతుందా? అందుకని సుఖం వచ్చినప్పుడు పొంగిపోకండి, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకండి. వీడియో చూడండి. మనసు ఏమంటదంటే దుఃఖం వచ్చినప్పుడు, అరే దుఃఖం ఇలాగే కంటిన్యూ అయిపోతుంది, అమ్ము 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 అమ్ము, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోతుంది, ఏమైపోతుంది చూడండి. అదంతా మైండ్.
నచ్చింది వీడియో? నాకు నచ్చింది ప్రభు, చాలా బాగుంది ప్రభు. బాగుంది అందులో ఏంటంటే మాత్ర చాలా నైస్ ప్రభు. బాగుంది ప్రభు. థ్యాంక్ యూ. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఇప్పుడు అందరూ వింటర్ లో ఉన్నాం, వింటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. సమ్మర్ ఎంతసేపు సమ్మర్, మళ్ళీ వింటర్ వచ్చేస్తుంది. అందుకని కృష్ణ ఏమంటున్నాడు, టాలరేట్ తం తితిక్షస్వ భారత. యూనో ఉద్యోగం లేదు, టాలరేట్ వస్తుంది. ఉద్యోగం వచ్చింది, బోల్డ్ డబ్బులు, టాలరేట్, అది టెంపరీ. లేదు ఎవరు ఇంట్లో ప్రాబ్లము, ఏదో భార్య వినట్లేదు, భర్త వినట్లేదు, టాలరేట్. పిల్లలు వినట్లేదు, టాలరేట్, టెంపరీ. ఒకసారి ప్రాబ్లం అయితే 2-3 సంవత్సరాలు కంటిన్యూ అయిపోతుంది, నో డౌట్, బట్ టెంపరీ. టాలరేట్ తం తితిక్షస్వ భారత. అర్థమైంది? కరోనా టెంపరీ, టాలరేట్. జనార్దన్ జీ అగ్రీ? ఎస్ ప్రభు. థ్యాంక్ యూ. సో అందుకని ఏంటంటే తమ్ తితిక్షస్వ భారత. కానీ అందుకనే మన గోల్ ఆఫ్ లైఫ్, నాకు మంచి అక్వైంటెన్స్, ఐ కెనాట్ కాల్ హిమ్ ఫ్రెండ్, ఈజ్ 70-year-old మ్యాన్ అండ్ వెరీ బిగ్ మ్యాన్, గుడ్ ఫ్రెండ్స్ విత్ senior junior Bush presidents of America. I have some relationship in a Krishna in a miraculous way. తనకి ఒక టెన్నిస్ కంపెనీ ఉంది, ఇట్ ఈస్ నెంబర్ 1 టెన్నిస్ కంపెనీ ఇన్ ద వరల్డ్. రిపోర్టర్ asked him, Peter, what is the goal of your company? He said, service. Wow. Stock market. Reporter was shocked. And he wants, yes, I want to serve my customers. And you don't want to make like, every year 20% profit and no, he said, no, service. Enduku ila cheppedu? Peter is the only CEO in the world who will say like that. Peter met Prabhupada gave him 5 hours to Peter. Peter was a big tennis player, 1970 or 68, na gurtuledu. So he liked one thing with Hare Krishnas, they are vegetarians. Then he started going to Hare Krishnas. Then he's a budding tennis player from Canada, but of course he's an American now, California today now. So he said, so then he started losing contracts. He's associated with Hare Krishnas and 60s lo cult. Of course later, it was approved by the all over the world, actually, not just America. So then he started losing contracts. So he went and told Prabhupada, just because people came to know I'm Hare Krishna, I'm losing reputation. Prabhupada said, don't worry, start a company. Prabhupada spoke to him 5 hours, 5 గంటలు. Prabhupada gave him 5 hours. Prabhupada told his secretary, don't bring anybody inside. So I want to talk to him. So Peter says, based on Prabhupada 5-hour talk with him, he started a company. Even today, it is number 1 in tennis. నేను అడిగాను తను, పీట్ సంప్రస్ వాళ్ళందరూ అంటే, yeah, I know them very well. Actually, he was a coach for Serena Williams. He's a big man actually. So when he told like that, the reporter was stunned. So what is the goal? How is it that you're able to make your company number 1 in tennis? He said, only one thing, service. ఇప్పుడు ఇవాళ అమెరికాలో పెళ్లిళ్ళు ప్యాకమాడలో కూలిపోతున్నాయి. ఎందుకంటే తెలియక. మీరు ఎవరికైనా సర్వీస్ చేస్తే వాళ్ళ జేబులో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా టాలరేట్ అండ్ సర్వ్, టాలరేట్ అండ్ సర్వ్, టాలరేట్ అండ్ సర్వ్. రోజు భగవద్గీతలో అన్నీ ఉన్నాయండి. ఇది 2.15. సీజన్స్ మారుతాయి, ఆ సుఖం దుఃఖం సీజన్స్ లాంటి వచ్చిపోతుంటాయి. కృష్ణ ఏమంటున్నాడు, తం తితిక్షస్వ భారత. అందుకనే మన గోల్ ఏమవ్వాలంట, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మసాక్షాత్కారం అవ్వాలి. మన గోల్ ఏమవ్వాలి, ప్యూరిఫికేషన్ ఆఫ్ ద హార్ట్ అవ్వాలి. మన గోల్ ఏమవ్వాలి, మన హృదయంలో చెడుని తీసేయండి. ఐ వాంట్ టు ప్యూరిఫై మై హార్ట్. ఐ వాంట్ టు రియలైజ్
ఇన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ద సోల్ నాట్ ద బాడీ. సెల్ఫ్ రియలైజేషన్ నా గోల్ అవ్వాలి. ఎల్లబ్ధ్వా చాపరే లాభం మన్యతే నాధికం తత్ యస్మిన్ సితేన దుఃఖేన గురునాపి విచల్యతే. అందుకని ఒక స్పిరిచువలిస్ట్ ఏమనుకోవాలంట, నేను ఈ ప్రపంచానికి ఐ కేమ్ టు ప్యూరిఫై మై సెల్ఫ్. మరి ఈ మాట తెలిసేసి ఆ టైం తెలిసేసరికి యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్, యూ హావ్ కిడ్స్, యూ హావ్ జాబ్, 30 ఏళ్ళు ఉన్నాయి. ఏది మానక్కర్లేదు. ఏంటి? ఏది మానక్కర్లేదు. స్టే వేర్ యు ఆర్. అనే స్థిత శృతిగత తనువన్ మనోబిర్. ఎక్కడున్నారు అక్కడే ఉండండి. మీ ఉద్యోగం చేసి ఉద్యోగం కృష్ణార్పణం అనండి. భార్య పిల్లలు లేదా భర్త పిల్లల్లో కృష్ణుని చూసి వాళ్ళకి సేవ చేయండి. యూనో, లేదు మీకు నచ్చింది జరగట్లేదు, టాలరేట్. ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, టాలరేట్. ఎందుకంటే ఇది టెంపరీ. వింటున్నారు అందరూ? వింటున్నాం ప్రభు. వాట్ ఈస్ మై గోల్? సెల్ఫ్ రియలైజేషన్. ఎందుకు? మీరు 1980లో పుట్టారు, 2030, 2040 లేదు 1970లో, 2050, ఐమ్ సారీ 2050, 2060 నాకు తెలియదండి. యాక్చువల్గా ఎవరికి ఎంత టైం ఉందో మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, నెంబర్ ఆఫ్ బ్రెత్స్. అది అయిపోగానే మనం ఉన్నాం. అందుకని ఏంటంటే 2.40 ఇది ఒకటే మనతో వస్తుంది. అందుకని రోజులో కొంత టైం కేటాయించండి. మీ ఇంట్లో నేను 3rd చాప్టర్ కర్మయోగం అప్పుడు చూద్దాం. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి నా గోల్ ఏంటి? ఆత్మ సాక్షాత్కారం. నా గోల్ ఏంటి? సెల్ఫ్ రియలైజేషన్. నా గోల్ ఏంటి? నేను శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవడం. అయితే మరి దానికి ఏం చేయాలి నేను అంటే, కృష్ణుడు ఏమంటున్నాడు? దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకండి. ఎందుకంటే మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆత్మ కృంగిపోదు. మీరు శరీరం అనుకుంటున్నారు, జాబు శరీరానికి లేదు, ఆత్మకి జాబ్ అక్కర్లేదు. చలి, వేడి, వెలుతురు, నిప్పు, నీరు ఇవన్నీ బాడీకే, ఆత్మకు కాదు. అందుకని మీరు ఏం చేయాలంటే, సుఖం వచ్చినప్పుడు మరి సుఖం వచ్చింది, థ్యాంక్ యూ మై లార్డ్. మీకు ఉద్యోగం వచ్చింది, సిటీ బ్యాంక్ సిఇఓ, లేదు మేనేజర్ ఫోర్డ్, లేదు అదేంటి క్రైస్లర్లో టీమ్ లీడ్, ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డే ఫోన్ వస్తుంది, కరోనా, ఎవరో చనిపోయారు మనకు కావాల్సిన వాళ్ళు అంటే మీరేమన్నా, మై లార్డ్ థ్యాంక్ యూ, యు ఆర్ టెల్లింగ్, ఇవాళ వాళ్ళు రేపు నేను, యు ఆర్ టెల్లింగ్ మీ ద టెంపరరీ నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. అర్థమవుతుందా? అప్పుడు మీరేమంటారు? ఇలా ఈ నేచర్ మీకు ఉంటే, ఇప్పుడు ఆనందం వచ్చింది, అమ్మ ఆనందిస్తారు. రోజు ఈ ఒక్క లైన్ మీ హృదయం మీరు రాయండి. మీరు ఆనందం వచ్చినప్పుడు పొంగిపోయారు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతారు ఫర్ షూర్. అందుకని ఆనందం వచ్చినప్పుడు ఏం చేయాలి? థ్యాంక్ యూ కృష్ణ మై లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యూఆర్ గివింగ్. ఇప్పుడు జాబ్ వచ్చిందండి, జాబ్తో పాటు రెస్పాన్సిబిలిటీ వస్తుంది, రైట్? జీతం 30K 40K పెరిగింది, పెరిగిన పాటు రెస్పాన్సిబిలిటీ పెరగదా? పెరుగుతుంది. అందుకని ఏంటి వచ్చింది, థ్యాంక్ యూ మై లార్డ్, వెరీ గ్రేట్ఫుల్, కృతజ్ఞతలు. దుఃఖం వచ్చింది, ఎవరు చనిపోయారు, ఇవాళ వాళ్ళు రేపు నేను, మై లార్డ్ యువర్ టెల్లింగ్ మీ ద టెంపరరీ నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. అర్థమవుతుందా? సో అది తెలియదు అనుకోండి, అది లేదు అనుకోండి, ఎప్పుడైతే శరీర భావంలో ఉంటామో విపరీతమైన స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఎవరినంటే కోపం వచ్చేస్తుంది వస్తున్నాయి. యూ వాంట్ టు సీ వన్ మోర్ వీడియో? Yes, Prabhuji. Okay. So you have to give me 1 more minute then. ఒక్క నిమిషం.
సో ఎప్పుడైతే శరీర భావంలో ఉంటామో, ఐ ఆమ్ ద డూర్ అంటాము, అప్పుడు ఏమవుతుందంటే ఐ ఆమ్ ద డూర్. కనిపిస్తుంది స్క్రీన్ అందరికి కనిపిస్తున్నది స్క్రీన్? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఇవాళ ప్రాబ్లం అందరికి ఏంటంటే ఐ ఆమ్ ద డూవర్. నేను ఇంజనీరింగ్ చదివాను, నాకు మంచి మార్కులు వచ్చాయి, నేను జిఆర్ఈ రాసి అమెరికా వచ్చాను, లేదా హెచ్ఎన్ మీద అమెరికా వచ్చాను. ప్రతి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ ద డూవర్. యు ఆర్ నాట్ ద డూవర్. 18వ చాప్టర్ భగవద్గీత వన్ డే చూద్దాం. భగవంతుడు శాంక్షన్ రావాలి. దైవం చైమాత్ర పంచమం. సో ఇవాళ ఐఎమ్ ద డూవర్ అంటే మీకు మంచి కర్మ ఉన్నంత కాలం పని జరుగుతుంది. ఎప్పుడైతే అయిపోతుంది అది స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ 21st సెంచరీలో ప్రాబ్లం ఏంటి? స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్. మీకు తెలుసా అమెరికాలో ఎవ్రీ సెకండ్ పర్సన్ హస్ మెంటల్ ప్రాబ్లం. ఐ హావ్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో ఎంతమందికి అట్లీస్ట్ డిప్రెస్డ్ వన్స్? లెట్ us be honest. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. అది ఎందుకు అంటే నేను ఆత్మని తెలియక. ఆత్మ అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి అది. సో శరీర భావంలో ఉంటే ప్రాబ్లం ఏంటి? డిప్రెషన్ వస్తుంది. శరీరం కాదు మనం. కృష్ణుడు ఏమంటున్నాడు? కష్టాలు వస్తాయని అంటున్నాడు, టాలరేట్ చేయమంటున్నాడు. వేసంకాలం, చలికాలం. ఇప్పుడు చలికాలంలో తల్లి ఏముంటది? చలికాలంలో పొయ్యి దగ్గర కూర్చొని వండడం చాలా ఈజీ. వేసంకాలంలో నేను పొయ్యి దగ్గర కూర్చొని వండను ఆవిడ. వేసంకాలంలోనే ఉంటుంది, చలికాలంలో ఉంటుంది. మనం వేసంకాలం చన్నీళ్ళు చాలా హ్యాపీ, అదే చలికాలంలో చన్నీళ్ళు కష్టం. అది చన్నీళ్ళ ప్రాబ్లం కాదు, మన స్కిన్ ప్రాబ్లం. అంటే మన శరీరం ప్రాబ్లం. ఆత్మకి చలి వేడి లేదు. అందుకని ఎప్పుడైతే మన శరీర భావం నుంచి బయటకు వచ్చారో మీరు ఏంటంటే జీవితాన్ని చాలా ఈజీగా డీల్ చేయగలరు. నేను ఫుల్ టైం జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు భయపడ్డాను. అరే ఉద్యోగం లేకుండా, జేబులో $1 లేకుండా జీవితం నెక్స్ట్ 30-35 years ఎలా బతకడం? చిన్న భయం అయితే ఉండింది. ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్ యాక్చువల్లీ ఇవాళ. కానీ ఏముందలే చూద్దాం, అసలు వెళ్దాం, ట్రై చేద్దాం అని చెప్పి వెళ్తే వావ్, జీవితం నిజమైన స్కూలు, నిజమైన కాలేజీ అటెండ్ అయింది అక్కడే. యాక్చువల్గా సత్యాలు తెలిసింది అక్కడే. సో ఇవాళ అందరికీ స్ట్రెస్సే. ఏముంది? క్యాపిటల్ మార్కెట్ ప్రపంచం. అమెరికా అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ కంట్రీ. బోల్డ్ ప్రెషర్ అయ్యేసరికి ఇప్పుడు మీకు ఒక ఎబిలిటీ ఎంత ఉంటుంది, దానికి మించి బరువు పెడితే అవుతుంది. ఐఎమ్ ద డూవర్. యు ఆర్ నాట్ ద డూవర్. ఒకసారి శాంక్షన్ లేదు, పని జరగదు. శాంక్షన్ ఉంది, పని జరుగుతుంది. అందుకని పని జరిగింది, మై లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పని జరగలేదు, మై లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ వరల్డ్ ఈస్ డిజైన్ టు humiliate everyone, frustrate everyone. But with Krishna in the center, you can continue. This is a small comedy. It's an advertisement. బాగానే ఉంటుంది కదా, చూడండి. Drinking or smoking isn't easy. If you are serious about it, talk to your doctor. It's a funny video అనుకోండి. So people get stressed out, right? Anyway, I'm just, today people are stressed out actually, సో అందుకేనంటే ముందు ఎదగాలి మనం. అంటే
శరీర భావం నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ నెక్స్ట్ 12 వర్సెస్ భగవద్గీత సీరియస్ చెప్తుంది. ఏంటంటది? సెన్స్ కంట్రోల్ చేయమంటుంది. రియల్ స్పిరిచువాలిటీ భగవద్గీత స్టార్ట్ అవుతుందండి. నేను దసరాకి ఒక టెంపుల్కి వెళ్తాను, దీపావళికి ఇంకో టెంపుల్కి వెళ్తాను, జన్మాష్టమి ఒక టెంపుల్కి వెళ్తాను కాదు. రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి? one who is unaffected by good or evil, he is fixed in knowledge అని ఏమంటున్నది భగవద్గీత? యదా సంహరతే చాయం కుర్మంగానీవ సర్వస ఇంద్రియానింద్రియార్థేభ్యస్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మీకు అందరికి తాబేలు తెలుసా? తాబేలు ఏం చేస్తుందంట? అవసరం లేకపోతే దాని సెన్సెస్ ని వాడదు, లోపలికి లాగుతుంది సెన్సెస్ ని. ఆ విధంగా తన చిన్న గూడు ఉంటుంది, ఆ గూట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా తాబేలు ఏంటంటే, తాబేలు ఎలాగా తన తాలూకా సెన్సెస్ ని, ఇంద్రియాలని సెన్స్ ఆబ్జెక్ట్ నుంచి లాగుతుందో, మనం ఏం చేయాలంట? మనం కూడా మన ఇంద్రియాలని సెన్స్ ఆబ్జెక్టుల నుంచి లాగాలి. అంతేగాని కళ్ళేమో ఐ వాంట్ ఎంజాయ్ దిస్, ముక్కేమో ఐ వాంట్ ఎంజాయ్ దిస్, చెవులేమో ఐ వాంట్ ఎంజాయ్ దిస్, స్కిన్ ఏమో ఐ వాంట్ ఎంజాయ్ దిస్. బ్లాక్ ఫ్రైడే వచ్చింది, వి లెట్ us బై ద ఎంటైర్ టార్గెట్ అండ్ వాల్మార్ట్, ఇంట్లో తీసుకొద్దాం. అది కాదు. సో మీరు ముందుకెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో. అంటే భగవద్గీత ఏమంటున్నది? 58వ వర్స్ 2వ అధ్యాయం, యథా సంహరతే చాయం కూర్మ అంటే తాబేలు, కుర్మంగా నీవ సర్వస. సెన్స్ కంట్రోల్ చేయండి అయ్యా బాబు. మీ అందరికి ఒక ప్రశ్న. పార్టీకి వెళ్తారు మీరు, పార్టీకి వెళ్తే నాలుకేముంటది? తినే 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 తినే. పొట్ట ఏముంటది? వద్దు 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 వద్దు. ఎవరు గెలుస్తారు? నాలుక. గుడ్. ఇంకా నాలుగు గెలుస్తుంది. సో మనందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. అలా చేయకుండా ఉంటే బాగుండదు, ఆ మాట అనుకుంటూ ఉంటే బాగుండదు, నేను వాళ్ళతో అలా డీల్ అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండదు అని మనలో ఎంతమంది అనుకున్నాం చెప్పండి? లెట్ us బి ఆనెస్ట్. అనుకున్నాం లేదా? యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎవరైనా డౌన్ టౌన్ లో పనిచేస్తారా? డెట్రాయిట్ డౌన్ టౌన్ లో, ఫోర్డ్ లో కానీ క్రైస్లర్ లో కానీ మీరు ఎట్ట వెళ్తే MGM గ్రాండ్ అని చెప్పి ఒక క్యాసినో ఉంటుంది. యాక్చువల్లీ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అక్కడ. ఫ్రైడేలో మార్చిలో $1 million ఇచ్చేస్తున్నాం, రండి తీసుకోండి, ఏదో డబ్బులంతా మీకోసం పెట్టినట్టు అని. వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా దే ప్రే దట్ యు విన్. మీరు వెళ్ళి ఒక $100 గెలిస్తే చాలా సంతోషపడతారంట. ఎందుకంటే మీరు ఇంకో 100 కావాలి, ఇంకో 100 కావాలి అనుకుని మొత్తం మీ దగ్గర ఉన్నంతా ఎగిరిపోతుంది. మీలో ఎంతమంది లాస్ వేగాస్ వెళ్ళారో నాకు తెలియదు, కానీ లాస్ వేగాస్ లో క్యాసినోస్ లో ఒకటి ఉంది. మీ డబ్బులన్నీ అయిపోతే వాళ్ళు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ ఫ్రీగా డ్రాప్ చేస్తారు. ఫ్రీ ఎయిర్పోర్ట్ రైడ్ ఫ్రమ్ ద క్యాసినో. అంటే వాళ్ళకి తెలుసు ఆఖరి పైసా కూడా మీరు ఓడిపోతారని. హరే కృష్ణ. సో అందుకని వ్యసనం ఎలాంటిదంట? అది పట్టుకుంటుంది గట్టిగా. మనందరికీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బయట వాళ్ళకి చెప్పం మన దగ్గర ఉన్నాయా. మనకి ఎలాగ కనుకర చేయాలో తెలియదు. ఉన్నాయా లేదా? సో అందుకని ఏంటంటే విషయావి నివర్ధంతే నిరాహారస్య దేహినార స్వర్గ్యం రసుప్యస్య పరం దృష్ట్వా నివర్ధతే. సో కృష్ణుడు ఏమంటున్నాడు? నిజంగా మీరు స్పిరిచువల్ గా ఎదగాలి అంటే సెన్స్ కంట్రోల్ చేయమంటున్నాడు అండి. ఏం చేయమంటున్నాడు? అలాగని చెప్పి సెన్స్ కంట్రోల్ అంటే పెళ్లి చేసుకోవద్దని కాదు. పెళ్లి చేసుకుని
భార్య పిల్లల్ని బాగా చూసి బయట చూడకండి. అందుకని మీరు హరే కృష్ణకు వస్తే మాకు 4 నియమాలు ఉంటాయి, స్ట్రిక్ట్ ఉంటాయి. వింటున్నారా? అంటే పాటించాల్సిన వాళ్ళు పాటిస్తారు, పాటించలేని వాళ్ళు పాటించారు. అదే విషయం, ఎవరిని ఫోర్స్ చేయం. కానీ నా గోల్ నేను ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు, నా ప్యూరిఫై చేయాలన్నదే నేను ఈ జీవితం అన్నది ప్యూరిఫికేషన్ కి అని మీరు అనుకుంటే, మీరు భగవద్గీత ఏముంటుంది? మెల్లమెల్లగా ఈ మనస్సుని ఇంద్రియాల్ని కంట్రోల్ చేయండి అంటుంది భగవద్గీత. అది ఎంత వేగంగా మొదలు పెడితే అంత మంచిది. లేదంటే ఏంటంట యతతో హ్యపి కౌంతేయ పురుషస్య ఉపస్థిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రశుభం మన. ఇంద్రియాలు అలాంటివి, మీరు కంట్రోల్ చేయనా గట్టిగా మిమ్మల్ని లాగుతాయంట, మిమ్మల్ని లాగేస్తాయి అది. యూనో, సో యూ హ్యావ్ వీక్నెస్, ఇట్ విల్ పుల్ యూ. మీకు కథ చెప్తాను ఇవాళ, చెప్పనా? అద్భుతమైన కథ, ఐ లవ్డ్ ఇట్. చెప్పండి ప్రభు. అజామిల్ మొన్న చూసాము, సారీ లాస్ట్ వీక్ చూసాం అజామిల్ కథ. మీకు ఎంతమంది నచ్చింది నాకు తెలియదు, కానీ ఐ లవ్డ్ అజామిల్ స్టోరీ. యాక్చువల్ గా మంచి బ్రాహ్మణుడు, థింకింగ్ ఫీలింగ్ విల్లింగ్ అని చెప్పి ఏం చేశాడు? భార్యను వదిలేశాడు, దేశానికల్ పోయాడు. అలాగా జనాలకి మెల్లమెల్లగా చెడు అలవాట్లు, ఫ్రెండ్స్ ద్వారా చెడు అలవాట్లు మొదలవుతాయి. చెడు అలవాటు మొదలైతే, చెడు అలవాట్లు లేని వాళ్ళకి నా చెడు అలవాట్లు లేవని గర్వం. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ హ్యాబిట్. సో ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే మీకు నచ్చింది మీరు చేయాలండి, మనసుకు నచ్చింది మీరు చేయకూడదు. మనసు దొంగది. ఇవాళ కథ ఏంటంటే, అజామిల్ కథలాడిది ఇది ఆంధ్రాలో జరిగింది కదా, అందుకని చెప్తాను. కృష్ణా నది ఒడ్డున జరిగింది. పూర్వకాలం వచ్చినప్పుడు సినిమాలు, డ్రామాలు కూడా ఇస్తుండేవారు. యూనో, మీలో ఎంతమంది చింతామణి నాటకం పేరు విన్నారు? విన్నారు? వెరీ గుడ్. సో ఆర్ యు రెడీ టు లిసన్ ద స్టోరీ? ఎస్ ప్రభుజీ. సో ఎవరు బెల్లమంగళతో వాళ్ళు కృష్ణానది ఒడ్డున అనమాట. మరి విజయవాడ ఏమో నాకు తెలియదు, మొత్తానికి కృష్ణానది ఒడ్డున వాళ్ళ ఇల్లు. అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు. ఈ కథ, మై రిక్వెస్ట్ ఎవరీవన్ టు ప్లీజ్ హియర్, వెరీ నైస్ స్టోరీ, వండర్ఫుల్. అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, భగవద్గీతలో మనం చూద్దాం. నువ్వు నన్ను భక్తి చేయమంటున్నావు, భక్తి చేయమంటావు అంటే కొంత టైం ఇవ్వాలి. నాకు 4 భార్యలు ఉన్నారు, నేను పొలిటీషియన్ని, నేను వ్యారియర్ని, యుద్ధం చేస్తాను, యోధుణ్ణి. ఇక్కడ టైం ఇస్తే అక్కడ టైం, మరి మెట్రల్ వల్ల టైం పోతుంది కదా, మరి టైం 24 గంటలు కదా. సో ఇక్కడ కొంత అక్కడ కొంత పెడితే నా గరక నా ఘాటుగా, ఇక్కడ లేను అక్కడ లేను. ఇప్పుడు మీరు ఇలా రావడం మానేసి జావా నేర్చుకోవచ్చు, జావా, పైథాను, లేదంటే కోబ్రా అని జోకి. సో మరి అందుకని నా గరక నా ఘాటుగా, ఇక్కడ సగం పెట్టి అక్కడ సగం పెడితే అక్కడ పర్ఫెక్షన్ రాదు, ఇక్కడ పర్ఫెక్షన్ రాదు. కృష్ణ ఏమంటున్నాడు, ఏం పర్లేదయ్యా, నువ్వు ఎంత చేస్తే అంతే, నీకు అంత లాభం. ఇక్కడ 5 వారాలు వచ్చారు, 5 వారాల క్రెడిట్ కూడా మీతో ఉంటుంది. లేదు 20 సంవత్సరాలు వచ్చారు, 20 సంవత్సరాల క్రెడిట్ మీతో ఉంటుంది. లేదు జీవితాంతం వచ్చారు, క్రెడిట్ మీతో ఉంటుంది. లేదు ఈ ప్రపంచంలో 5% భక్తి, అది ఈ జన్మలో 5% భక్తి చేశారు, అది మీతోనే వస్తుంది. సుచినాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే అంటే ఏమంటంట, మీరు అంటే మీకు భక్తిలో మీరు 5% చేశారు, 95% చేయలేదు. నెక్స్ట్ లైఫ్ లో ఏంటంటే డబ్బును వాళ్ళ ఇంట్లో పుడతారంట. భక్తి చేశారు కదా, ఎన్ని పాపాలు చేసినా సరే కృష్ణునికి సెకండ్ ఛాన్స్ ఇస్తారంట. లేదా ఇంకా ఎక్కువ భక్తి చేశారు, బాగా అడ్వాన్స్డ్ గా, డెవోటీ కుటుంబంలో పుడతారంట. డెవోటింగుల కుటుంబం పుడితే ఏంటి, డే 1 నుంచి ప్రసాదం పెడతారు. వాళ్ళు ఇంట్లో జపం చేస్తూ ఉంటారు, అదే కృష్ణ మంత్రం. వైష్ణవుల కుటుంబంలో పుడతారు,
కుటుంబంలో పుట్టినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి హరే కృష్ణ మంత్రం వింటూ ఉంటారు, ప్రసాదం తింటూ ఉంటారు, తండ్రి గుడికి తీసుకెళ్తారు డే 1 నుంచి. వావ్! లేదు అంత ఎక్కువ భక్తి లేదు, డబ్బుని వాళ్ళ ఇంట్లో పుడతారు, కాలేజ్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఒక రోజు కీర్తన నడుస్తుంటది, మీ ఫ్రెండ్స్ ఆర్ అట్రాక్ట్ అవ్వరు, మీరు అట్రాక్ట్ అవుతారు. ఎందుకు? కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ లైఫ్. బెలమంగళ దాస్ ఠాకూర్ ప్రీవియస్ లైఫ్ లో బాగా అడ్వాన్స్ డెవోటీ. అందుకని ఏమైంది, డబ్బును డెవోటీ కుటుంబంలో పుట్టాడంట. మీరు భగవద్గీత అంటే అది ఈ జన్మలో లాభం, నెక్స్ట్ జన్మలో కూడా లాభం. ఇది మీతోనే వస్తుంది. సో డబ్బును వాళ్ళ ఇంట్లో డెవోటీ కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు 2 కృష్ణ భక్తులు, గొప్ప కృష్ణ భక్తులు. సో వాళ్ళకి బోల్డ్ ఆస్తుంది, సంపద ఉంది. ఇతను మరి పురజన్మలో భక్తుడు కాబట్టి ఈయనకి కూడా కొంత భక్తి ఉంది కాబట్టి పురజన్మలో పుట్టగానే అన్ని మంచి అలవాట్లు, చెడు అలవాట్లే లేవు. సో జీవితం చాలా సాఫీ వెళ్ళిపోతున్నది. చదువుకుంటే తల్లిదండ్రులు ఏం చేశారు, ఒక అమ్మాయిని చూసి, చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే చాలా మంచి ఆవిడ ఉన్నతని స్త్రీ ఆవిడ. భర్త అంటే అనురాగం, సేవా భావం, భర్తకి సేవ చేస్తుంది ఆవిడ చక్కగా. పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. ఇప్పుడు అన్ని సరిగ్గా ఏదో జీవితం వడ్డించిన ఇస్తారంటే అది జీవితం అవుతుందా? కష్టం రావాలి, రైట్? రావాలి వద్దా? జీవితం అంటే ఏదో పాలాడదా, కష్టం రావాలి, రైట్? వచ్చింది ఒక రోజు. అందుకనే వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అన్నాడు, బిల్వా ఇక్కడ చిన్న కచేరీ జరుగుతుంది, పాట కచేరీ, వెళ్దాం పద అన్నాడు. బెలమంగళ ఠాకూర్ అన్నాడు, నాకు ఇష్టం లేదు, అక్కడ ఆడవాళ్ళు వచ్చి పాటలు పాడతారంటే. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. లేదు నువ్వు రావాలి అంటే రాను. ఆ స్నేహితుడు ఎలాగైనా తను తీసుకెళ్ళాలని చెప్పి ప్రెషర్ పెడుతున్నాడు. చాలా చాలా అందంగా ఉంటుంది, వేశ్య, ప్రాస్టిట్యూట్, బాగా పడుతుంది, రా అంటే రానే రాను పో అన్నాడు. అందుకే నా ఫ్రెండ్ ఏం చేశాడు, ఏదో విధంగా తీసుకెళ్ళాలని చెప్పి ఆఖరస్త్రం ఉపయోగించాడు. తను కృష్ణుడి బాగా పాడుతుంది, రా అన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు మాట వాడాడో వెళ్ళాడు. వెళ్తే చింతామణి ఒక వేశ్య అద్భుతంగా పాడింది. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అంటే తను పాడుతుంది, పాడి ఆ డబ్బులు సంపాదిస్తే తను కుటుంబం అలాంటిదైనా తను మరి సిన్సియర్ బతుకుతుంది, డెవోటీ యాక్చువల్గా. బట్ స్టిల్ షీఈ్ అ వేశ్య. అందరూ వెళ్ళిపోయారు. ఫ్రెండ్ అన్నాడు, మనం వెళ్ళిపోదాం పద అన్నాడు, ఇంటికి పోదాం పద అన్నాడు. బెలమంగళ ఠాకూర్ అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను రానన్నాడు. పతనం. అందుకనే మన స్నేహితులు వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. షేక్స్పియర్ ఏమంటాడు, మీ ఫ్రెండ్స్ని చూపించండి, మీరెవరో నేను చెప్తాను అంటాడు. మీ ఫ్రెండ్స్ అందరూ తాగుబోతులు అనుకోండి, మీరు తాగుబోతులే. ఫ్రెండ్స్ అందరూ తిరిగిపోతులు అనుకోండి, తిరిగిపోతులే. ఫ్రెండ్స్ అందరూ డెవోటీస్ అనుకోండి, ఇప్పుడు డెవోటీసే. ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్ళు అనుకోండి, మంచివాడు. అందుకని జైసే సంఘ వైసే రంగ్. ఏంటది? మా సంఘం ఎలా ఉంటే మన రంగు అలా ఉంటుంది. సో వెళ్ళిపోన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంతే చింతామణితో ఉండిపోయాడు. ఈయన ఉండిపోతే ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి కుటుంబం అండి, ఎలాంటి కుటుంబంలో ఎలాంటి వ్యక్తి పుట్టాడు. తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు చెడు కుటుంబం, చక్కటి కుటుంబంలో ఏదో కుటుంబం పేరు తీసేయడానికి పుట్టినట్టు పుట్టాడు ఆయన అని. ఈయనకి ఇంకా ఆవిడతోడిదే లోకం ఆయనకి. ఒకరోజు కబురు వచ్చింది, నాన్న ఒంట్లో పోలేదు రా అంటే నేను వెళ్ళను అన్నాడు. చింతామణి ఇప్పటికీ ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వెళ్ళండి అంది. అంటే వెళ్దాం వద్దాం ఆలోచిస్తుండగా కబురు వచ్చింది, తండ్రి చచ్చిపోయాడు, దాన్ని దహనం చేయరా అని. అంటే బాగుండదుగా మరి. వెళ్ళాడు. వెళ్తే చుట్టాలందరూ వచ్చున్నారు, భార్య తాలూకా బావమరుదులు, సో భార్య తాలూకా అన్నదమ్ములు వచ్చారు. వస్తే వెళ్ళాడు, తండ్రిని క్రిమేట్ చేశాడు. క్రిమేట్ చేసి భార్య తనని వెళ్ళిపోతున్నా అన్నాడు.
అంటే భార్య ఉంది అదేంటండి అలా అంటారు? మా అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు. చిచ్చి వాళ్ళకి నా జీవితం ఇలాగా కాలిపోయిందని, వాళ్ళకి నా కరం కాలిందని చెప్పి వాళ్ళకి తెలియదు, నాకు ఇష్టం లేదు, ఉండండి అంది. ఉండండి అంటే బామరుదులు వచ్చారు, నీ పరిస్థితి ఏం బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు అన్నారు. బాగోలేదంటే గొడవ మొదలైంది. అంటే ఆ భార్య అందే వాళ్ళ అన్నలతో, నాకు మా ఆయన మంచివాడే, నాకు కర్మ బాగోలేదంతే, వదిలేసండి అంతే. వదిలేశారు. అందరు వెళ్ళిపోయే వరకు ఉన్నాడండి. వెళ్ళిపోగానే భార్యతో అన్నాడు, నేను వెళ్ళిపోవాలన్నాడు. ఏమైంది? 12 రోజు అయ్యేసరికి పెద్ద వర్షాలు, తుఫాను. భార్య అంది, ఏమండి ఈ కృష్ణా నది చాలా వరద వచ్చిందంట, పొంగి పొరలు ప్రవహిస్తున్నదంట, మీరు ఇప్పుడు వెళ్తారు రాత్రి అంటే, ఇంకా అలా కాదు వెళ్ళిపోవాలంతే. మీకు మొన్న ఈ ఇందులో చూపించాను, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసను మహాపాప్మ విద్ధి ఏన వైరినాం. అర్జునుడు అడుగుతాడు, ఒక్కసారి ఎవరో నన్ను తోస్తున్నట్టు, ఫోర్స్ చేస్తున్నట్టు నేను పని చేస్తాను ఇష్టం లేకపోయినా, ఎవరు ఏంటది, వాట్ ఇస్ దట్ ఫోర్స్ అంటే కృష్ణ ఏమంటున్నాడు, లస్ట్ ఓన్లీ అర్జున, కామం. అది తీరపోయినప్పుడు అది కోపం కింద మారిపోతుంది. సో అందుకని ఏమైందంటే, మరి అయితే నేను వెళ్ళిపోవాలన్నాడు. అంటే వద్దండి వెళ్ళొద్దు, నేను వెళ్ళిపో ప్రసక్తిలో వెళ్ళిపోవాలన్నాడు. ఆవిడ భార్య అంది, నేను మిమ్మల్ని వెళ్ళలేమన్నది. నువ్వెవరితో నన్ను ఆవిడ అన్నాడు. సరే వెళ్ళిపోతున్నాడు. గొప్ప పాపం ఈవిడు ఆయన వెనకాల పరిగెడుతుంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, వర్షం కృష్ణా నది పొంగిపోతున్నది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళా అని ఈయన వెళ్ళిపోవాలి. నీటిలో దిగాడు. దిగితే ఆయన ఆపడానికి అని చెప్పి ఈవిడ దిగింది. ఎంత మగవాడు గబగా వెళ్ళిపోయాడు. ఈవిడ దిగేసరికి ఆ వరద చాలా హైట్ అయ్యి ఉంది, ఏమన్నా కృష్ణా నది. పాపం ఆవిడ ఈదలైపోయింది. ఈయన ఈదుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి రాత్రి అయిపోయింది, బాగా రాత్రి అయిపోయింది. తలుపు కొడితే తీయలేదు ఎవరు. అదేంటి, తనకు తెలుసు చింతామణి మేడ మీద ఉంటుందని చెప్పి, అందుకని చెప్పి ఒక చిన్న తాడు ఉంటే ఆ తాడు పట్టుకుని ఎక్కి వెళ్ళిపోయాడు. తలుపు కొట్టాడు, తలుపు తీసిందాడు. అరే ఇంత రాత్రి 12 గంటలకు వచ్చారు మీరు అంటే, ఎలా వచ్చారని అడిగింది. నాకు తెలుసులే, నేను వస్తానని చెప్పి నువ్వు నాకు తాడు పెట్టించావు కదా, అది ఎక్కువ వచ్చాను అన్నాడు. ఆవిడ అంది, నేనేం తాడు ఏం పెట్టలేదు రండి, ఎవరి కోసము, ఐ డి నాట్ లీవ్ ఎనీ రోప్ ఫర్ ఎనీబడి. మరి ఎలా వచ్చారు అంటే, గబోగా చూసింది. వెళ్తే పెద్ద కొండ చిలువ, ఆ కొండ చిలువ ఎక్కువ పట్టుకుని ఎక్కువ వచ్చేసాడు అనమాట. వెంటనే చింతామణికి కోపం వచ్చింది. ఏంటండి మీరు, దిస్ బాడీ ఈజ్ నథింగ్ బట్ a bag of blood person's stool. You're putting so much endeavor for this. ఈ ప్రయత్నం మీరు కృష్ణుడి కోసం పెడితే కృష్ణుడు మీకు లభించుండేవాడు. మీరు నా కోసం మీ భార్య పిల్లలను వదిలేస్తారు, వాళ్ళేమో ఊరికి బాధపడుతున్నారు, వాళ్ళు చూడాలి. మీరు దీనికోసం ఇంత కష్టపడుతున్నారు, ఈ ప్రయత్నం కృష్ణుడికి పెడితే కృష్ణుడే మీకు లభించుండేవాడు అని గట్టిగా మాట్లాడింది. చింతామణి నైస్ డివోటీ యాక్చువల్లీ. అంటే ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు, కరెక్టే కదా. ఏం జరిగిందంటే, బిల్లమంగళ దాస్ ఠాకూర్కి పూర్వజన్మలో గురువు ఉంటారు. ఆ గురువు పేరు సోమగిరి. చైతన్య చరితామృతంలో కథ ఉంటుంది. సోమగిరి ఈయన పాపం భక్తిలో ముందుకెళ్తున్నాడు, బాగా వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రేమ భావం తర్వాత భావ తర్వాత ప్రేమ స్థాయి అనమాట. 8 స్టేజ్లు ఉంటాయి భక్తిలో ముందుకెళ్ళి జీవితానికి. అదే ప్రేమ రావడానికి, ప్రేమ పరిపక్వం అవడానికి, అతో శ్రద్ధ తాదు సంగోత భజన క్రియ అనర్ధన వృత్తి శాత్ తదా నిష్ట తదా రుచిస్తదా. సో అందుకని ఏంటంటే ఆ నిష్ట ఫస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే డెవోటీస్ని కలిసారో వాళ్ళు ఏం చెప్తారు, చిన్న శ్రద్ధ ఉండాలి, మీ ఫెయిత్ ఉండాలి.
అంటే కృష్ణ ఏం చేస్తాడు, మిమ్మల్ని డెవోటీస్ కనెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే డెవోటీస్ కనెక్ట్ చేసాడో వాళ్ళు డెవోటీస్ ఏం చెప్తారు, మిమ్మల్ని హరినామ స్మరణ చేయమంటారు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరినామం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో మీ హృదయంలో కల్మషాలు చెడు అంతా పోవడం మొదలు పడుతుంది. మీరు షవర్ కింద నిలబడి స్నానం చేస్తుంటే ఏమవుతుంది, కుళ్ళంతా ఎలా పోతుందో అలా పోతుంది. హరే కృష్ణ మంత్రం ఉన్న సబ్బుతో మన హృదయంలో కల్మషాలను కడగచ్చు. కడుగుతున్నప్పుడు ఏమవుతుంది, కుళ్ళు పోతుంటే అనర్థ నివృత్తి శాతం మన హృదయంలో చెడిపోతూ ఉంటదంట. అప్పుడు ఏమవుతుంది, చెడిపోగానే నిష్ఠ అంటే స్టడీ. వాళ్ళ మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, కరోనా వచ్చినా లేకపోయినా, లేదు ఇంట్లో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీరు నిష్ఠగా మీ సాధన చేస్తారు. ఎందుకు మీకు తెలుసు, జీవితం అంటే హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని ఆ భగవంతుడి పట్ల మన హృదయంలో నిద్రాణమైన ప్రేమను వెలిగితీయడం జీవితం తలకు గోలు. ఈ జన్మలో చేయలేదు, మళ్ళీ తిరిగి వచ్చే జన్మలో చేయాలి. వై నాట్ ఐ స్టార్ట్ దిస్ లైఫ్ టైం. అందుకని నిష్ఠ, అది నిష్ఠ అంటారు. నిష్ఠగా చేయడం ఉంటారు కదా తెలుగులో. అలా చేస్తే ఏమవుతుందంటాం, అనర్థాలు పోయిన వెంటనే నిష్ఠ తర్వాత రుచి వస్తుందంట. అంటే మొదట్లో హరే కృష్ణ మంత్రం జపం చేస్తే మైండ్ అబ్బా ఎందో గొడవ పెడుస్తుంటది, అలా వెళ్ళి టేస్ట్ వస్తుందంట. రుచి టేస్ట్ వస్తుంది. సర్వీస్లోని, కృష్ణనామ స్మరణలోని, భక్తుల సేవలోని, భగవంతుడి సేవలోని ఇచ్చినప్పుడు ఆసక్తి అంటే ఇంకా వినాలి, ఇంకా నేను ముందుకెళ్ళాలి, ఇంకా నా జీవితం టైం అయిపోతున్నది, ఈ భక్తి మార్గంలో నేను ముందుకెళ్ళాలి, ఆసక్తి. నేను అప్స్టేట్ న్యూయార్క్ లో ఉండాలి. అప్స్టేట్ న్యూయార్క్ నుంచి న్యూయార్క్ 2.5 గంటలు నేను న్యూయార్క్ పోతూ ఉండేవాళ్ళం ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి. సో ఆసక్తి తర్వాత భావ స్థాయిలో మీ తాలూకా సెల్ఫ్ రిలేషన్ జరుగుతుందండి. వింటున్నారా అందరూ? టెక్నికల్ స్టఫ్. భావ స్థాయి ఎప్పుడైతే వచ్చిందో మీకు తెలిసిపోతుంది, మీకు స్పిరిచువల్ వరల్డ్ లో కృష్ణతో మీ కనెక్షన్ ఏమిటి, మీ రిలేషన్షిప్ ఏంటి. మీకు చెప్పాను ఇదివరకు, శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య 5 రసాలు ఉంటాయని చెప్పాను. కృష్ణుడికి మీతో ఏం కనెక్షన్, లేదా కృష్ణుడు విష్ణు పట్టవారు. సో కృష్ణుడితో కనెక్షన్ ఏంటి? శాంతరసమా అంటే మీరు కల్పవృక్షమా, లేదా కామధేనువా, మీరు జంతువులా, లేదా కృష్ణుడి తాలూకా దాసులా, లేదంటే కృష్ణుడి తాలూకా ఫ్రెండ్సా, లేదంటే కృష్ణుడి తాలూకా పేరెంటల్ రిలేషన్షిప్పా, లేదా కాంజికల్ రిలేషన్షిప్పా తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత అది భావస్థాయిలో జరుగుతుంది. అక్కడ కూడా మాయ పట్టుకుంటుందంట. భరత మహారాజు, ఇండియాకి భారత్ అని పేరు రావడం భరత మహారాజు వాళ్ళు వచ్చింది. ఆ స్థాయిలో కూడా భరత మహారాజు పతనం వచ్చింది. కానీ స్థాయి భావం అంటే మీరు పాలు బాగా మరిగిస్తే తిక్కెలా అవుతాయో, స్థాయి భావంకి వెళ్ళిన తర్వాత మాత్రం పతనం ఉండదు. నెక్స్ట్ స్టేజ్ ప్రేమ. ప్రేమ వచ్చినప్పుడు మనం వైకుంఠ లోకాలకి, కృష్ణ లోకానికి వెళ్ళడానికి మనకి అర్హత వస్తుంది. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే యుగావతారం క్రితం, యుగావతారం కదా, అందుకని చాలా సరళ మార్గం చేశారు. హరికృష్ణ మంత్రం జపం చేయడం, ప్రసాదమే తినడం, ఇలాగా ప్రవచనం అండి. ఈ 3 చేస్తే చాలన్నారు, ఇంకేం లేదు. మీ అందరూ చెప్పాను ABCD. ఏ అంటే అసోసియేషన్, వారానికి 1 గంట 2 గంటలు. B అంటే భగవద్గీత, భాగవతం బుక్స్. C అంటే చాంటింగ్. D అంటే ప్రసాదం, డైట్. ఈ 4 అంతే, ఇంకేం చేయటం. సో ఏమైంది, ఆ పూర్వకాల స్వామికి గురుగారు ఏం చేశారు చూస్తున్నాడు, కానీ పాపం ఈ భావస్థాయికి ఇంకా రాకుండానే బిల్లమంగళ ఠాకూర్ ఆయన చనిపోయాడు. ఇక్కడ మళ్ళీ ఈ కుటుంబంలో పుట్టాడు. సో గురుగారు ఏం చేస్తున్నారు, పైనుంచి చూస్తున్నారు, వాళ్ళ శిష్యుడు బాగా ప్రోగ్రెస్ అవుతున్నాడు. కానీ ఏమైంది, సడన్ గా ఈ చింతామణితో ఫ్రెండ్షిప్, అదే చింతామణితో రిలేషన్షిప్, అందుకని గురుగారు చూస్తున్నారు. అందుకని ఏమైందంటే ఆ రోజు ఆ మాటలు అన్నది చింతామణి అనిపించింది గురుగారు. అందుకని టప్మని ఒక ఎలక్ట్రికల్ షాక్ తగిలింది తనకి. అవును కదా, నిజమే కదా, ప్రపంచంలో ఎవరిథింగ్ టెంపరీ రైట్ అని చెప్పి అయితే నేను మరి వెళ్ళిపోతాను అంటే, ఆవిడ వెళ్ళక్కర్లేదు, పొద్దున్న వెళ్ళండి. పొద్దున్న పాపం వచ్చాడు, కృష్ణ అనేది ఒడ్డుకు వచ్చాడు, లేచి ఒకసారికి ఏం చూశాడు, అక్కడ భార్య తాలూకా శవం చూశాడు, చనిపోయింది.
ఒక్కసారిగా విరక్తి వచ్చింది. ఏంటి ప్రపంచం, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ అని చెప్పి, అయితే నాకు ఇంటికి వెళ్ళను, బృందావనం నాకు కృష్ణుడే నాకు కావాలి, ఎందుకంటే పూర్వజన్మలో విపరీతమైన సాధన ఉంది, అందువల్ల ఇంకా నేను ఎక్కడ ఉన్నాను, నేను బృందావనం వెళ్తాను అని చెప్పి. బృందావనం అంటే ఇలా ఇవాళగా ఏదో ట్రైన్ పట్టుకుని ఎక్కడం కాదు, ఫ్లైట్ పట్టుకుని, పూర్వకాలం నడవాలి. అది సౌత్ ఇండియా, ఆంధ్ర నుంచి అంటే మరి బృందావనం అంటే ఢిల్లీ, మథుర బృందావనం. అందరూ వింటున్నారు కదా? బానే ఉందా? బాగుంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఏమైంది, వెళ్ళిపోతున్నాడు. పూర్వకాలం నడవాలి, కర్ర పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే కథ అయిపోలేదు. దేర్ ఇస్ అగైన్ ప్రాబ్లం. పూర్వకాలం ఏంటంటే అరుగులు ఉండేవి, ఇంటి ముందు కూర్చుని పడుకుని వెళ్ళిపోతుండేవారు. ఒకరోజు ఏమైంది, పాపం పొద్దున్న లేచాడు, పడుకుని లేచి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఆ ఇంటి యజమానురాలు ఆవిడ, ఆడవాళ్ళు అంటే పొద్దున్న లేచేవారంట ఇండియాలో, లేచి ఇంటి ముందు మొత్తం నీళ్లు జల్లి, ఆవు పేడతో నీళ్లు జల్లుకుని, వాకిలంతా తుడిచి ఆవు పేడతో నీళ్లు జల్లి, ముగ్గు వేసి, ఇల్లంతా తుడుచుకుని, ఇలా చేసేసరికి ఎక్సర్సైజ్ అక్కర్లేదు పూర్వకాలం. ఆ ఇంటి యజమానురాలు పాపం ఆవిడ వచ్చి ఏం చేస్తుంది, ఊడుస్తున్నది, వాకిలి తుడుస్తుంది. ఈయన చూశాడు, ఆవిడ చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉంది అనేసరికి ఈయన ఆవిడ చూస్తున్నాడు. ఆవిడ చూసిన సరే ఏంటి, బట్టలు చూస్తే సాధువులాగా అనిపిస్తున్నాడు, మరి నా వైపు ఎందుకు చూస్తున్నాడు, అసహ్యంగా కోపం వచ్చింది ఆవిడకి. కోపం వచ్చి వెంటనే ఇంట్లోకి వెళ్ళి భర్తకి చెప్పింది. చూడండి, ఎవరో ఒక ఆయన నా వైపు చూస్తున్నాడు అలాగా, సభ్యత లేకుండా. అంటే భర్త కోపం వచ్చి గమ్మ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూసేసరికి పిల్లమంగళ స్టాకర్ ముఖం వెలిగిపోతున్నది. వెళ్ళిపోతే భార్యతో అన్నాడు, ఏ అలా అంటావు, గొప్ప వ్యక్తి అయిన మహాత్ముడు అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ బిల్లమంగళ స్టాకర్ దగ్గరికి వెళ్ళి, స్వామి లోపలికి రండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మా ఇంట్లో వచ్చి భోజనం తినండి. పూర్వకాలం అంటే విపరీతమైన రెస్పెక్ట్, అతిథులు అంటే ఎంత ఆదరణ. అందుకనే ఈ పూర్వకాలంలో ఎవరికి స్ట్రెస్ లేవు. ఇవాళ విపరీతమైన సెల్ఫిష్నెస్, యాక్చువల్గా మర్యాద లేదు, మంచి లేదు, గౌరవం లేదు. సరే, ఇందుకు పాయింట్ ఏంటంటే, సరే ఈయన వెళ్ళి పడుకున్నాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడు, ఆవిడ ఉండింది, వెళ్ళి స్నానం చేశాడు. పాపం వాళ్ళు ఈయనకి ఎంతో విపరీతమైన గౌరవ మర్యాదలతో సేవ చేశారు. సేవ చేస్తే ఈయన మనసులో అంతర్మదనం ప్రారంభమైంది. నేను ఆవిడ చూస్తే వాళ్ళ ఆయన నన్ను పిలిచాడు లోపలికి గౌరవంగా. ఈ మైండ్ ఎలాంటిది, దొంగది మైండ్, దొంగది. ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మనో బంధుర్ ఆత్మయవ రిపురాత్మన అంటాడు కృష్ణ భగవద్గీతలో 6వ అధ్యాయం. మనస్సు వల్ల ఉద్ధరింపబడాలంట. నేను మనసు కంట్రోల్ చెప్పితే అదే నీ శత్రువు. నేను బృందావనం వెళ్ళడానికి మొదలు పెట్టడం ఏంటి, మధ్యలో దారిలో ఆడడం ఏంటి, ఆవిడని చూడడం ఏంటి, చూసి సరిపోయింది. మళ్ళీ వాళ్ళ ఆయన బాబు నన్ను లోపల పిలిచి నాకు సేవ చేస్తున్నారు. నా మనసు దొంగది, ఈ సెన్సెస్, ఈ కళ్ళు దొంగవి, ఈ ముక్కు చెవులు అని నా మనస్సు, నా స్నేహితులు కాదు, నా శత్రువులు. వాళ్ళు భోజనం పిలిచారు, తింటున్నారు. వాళ్ళు పంచపక్ష పర్వాలు ఉండేరు, అన్ని పాపం చాలా చాలా గౌరవంగా సేవ చేస్తున్నది ఆవిడ. భర్తని ఆవిడకి ఇద్దరికి కూర్చోబెట్టి భోజనం పెట్టి తింటున్నాడు. ఈయన తింటుంటే, స్వామి మీకు ఏమైనా కావాలని అడుగుతున్నా తిన్నాడు. ఆయనకి మనసు బాధ అనిపించింది. అయ్యయ్యో, ఏంటి వీళ్ళు ఇంతలాగా గౌరవంగా సేవ చేస్తున్నారు, కానీ నా ప్రవర్తన దొంగగా ఉంది, బాగాలేదు అని చెప్తే చివరిలో ఆవిడ అంది, స్వామి ఇంకేమైనా కావాలని అడిగింది. కావాలమ్మా అన్నాడు. ఏం కావాలండి అంటే, ఆడవాళ్ళు పూర్వకాలం చెంపపిల్లలు పెట్టుకునేవారు, ఇప్పుడు కూడా పెట్టుకుంటారు అనుకోండి. ఆ చెంపపిన్నెలు పెట్టుకుంటే, ఆ చెంపపిన్నెలు కావాలమ్మా అని అడిగాడు. అదేంటి చెంపపిన్నెలు దేనికి అని చెప్పి ఆవిడేమో, మీకు అర్థమైంది చెంపపిన్నెలు అంటే? సో ఇలా హెయిర్ పిన్స్ పెట్టుకుంటారు కదా, అదనమాట. సో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి అర్థం అవ్వలేదు. మరి
అతిథి ఏమడిగితే అది ఇచ్చేయాలి అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఆ చేయి జుట్టుకున్న చెంప పెన్నులు తీసుకొచ్చి ఆ హెయిర్ పిన్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇస్తే అన్నాడు అనమాట, అమ్మా నేను బృందావనం వెళ్ళి కృష్ణుని పొందాను, బృందావనం వెళ్తున్నాను, కానీ నా మనసమ్మ దొంగదమ్మా. నా కళ్ళు బాహ్య సౌందర్యానికి చూడడానికి అలవాటు పడ్డాయి. సో ఈ కళ్ళు ఉన్నంత కాలం నేను ఆత్మ సౌందర్యం నేను చూడలేను. యూనో, సో ఎందుకంటే నా కళ్ళు బాహ్య సౌందర్యం చూడడానికి అలవాటు పడ్డాయి, అది ఉన్నంత కాలం ఆత్మ సౌందర్యం నేను చూడలేను. అందుకని ఇవి నా కళ్ళు కాదు, నా శత్రువులు అని చెప్పి కళ్ళు పొడుచుకున్నాడు. పొడుచుకుంటే భార్య భర్త నిర్ఘాంతపోయారు. నన్ను క్షమించండి అని దండం పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అన్నాడు. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఇంకెక్కడ ఆగేది లేదు, బృందావనం తిన్నగా వెళ్ళిపోవడమే అని చెప్పి ఒక కర్ర పట్టుకుని కృష్ణుడు విపరీతమైన నమ్మకం తనకి, బృందావనం వెళ్ళిపోయాడు. ఆయన వాళ్ళని వెళ్ళి అడిగి ఒక కర్ర పట్టుకున్నాడు, దారి చూసుకుని గుడివాడు వెళ్ళిపోయాడు బృందావనం. వెళ్ళిపోతే ఇప్పుడు విషయం చెప్తాను చూడండి. కృష్ణుడు అంటే అసలు మీరు ఒక అడిగేస్తే ఆయన ఒక అడిగేస్తాడండి. కృష్ణుడు అడిగంటే వామనదేవుడి కింద వచ్చినప్పుడు కృష్ణుడు మొత్తం ముల్లోకల్ని మొత్తం కలవగలిగాడు తను అడుగుతో. అది కృష్ణుడు అంటే. అందుకని బృందావనం వెళ్ళగానే ఒక కుర్రాడు వచ్చాడు. వచ్చి తాత ఇక్కడ రా, ఇక్కడ ఉండు, నీకెవరు లేరా అంటే నాకు ఎవరు లేరు అన్నాడు. అయితే ఇక్కడ ఇంట్లో ఉండు అంటే అక్కడ ఇంట్లో కూర్చోబెట్టాడు. మరి రోజు పాలు ఇచ్చేవాడు, పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. బట్టలు ఏం కావలిస్తే నువ్వు ఎందుకు ఎవరు నువ్వు అంటే నేను ఇక్కడ ఆవులు కాసుకుంటాను, మాకు ఆవులు ఉన్నాయి అని. సో మరి బెల్లమంగళదాస్ ఠాకూర్కి ఏమైనా చెడు ఉంటే ఆ ఇన్సిడెంట్ తోనే పోయింది. బృందావనం వచ్చాడు, సాధన చేశాడు. చేసేసరికి మెల్లిగా పూర్వజనంలోనే మరి భావం వరకు వెళ్ళాడు. అందుకని భావం వచ్చింది, స్థాయి భావం వచ్చింది, ప్రేమ వచ్చింది. కృష్ణుడి పట్ల ప్రేమ వ్యక్తమైంది. వ్యక్తమైనప్పుడు ఆ ప్రేమ తర్వాత నెక్స్ట్ స్టేజ్ విరహం. అంటే దాన్ని ఏమంటారంటే విప్రలంబ భావం అంటారు అనమాట. ఇప్పుడు మీ పిల్లలు మీతో ఉండి సడన్ గా ఒకరోజు కాలేజీకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి కుర్రాడి మీద సెపరేషన్ వస్తుంది. అలాగే రూపకోసం ఏమంటారంటే కొత్తగా పెళ్ళి అయినప్పుడు భర్త లేకపోతే భర్త దూరంగా వెళ్తే భార్యకి వస్తుందంట విరహం, విప్రలంబం. అలాగా డివోటీకి కృష్ణుడు వస్తుందంట. బెల్లమంగళదాస్ ప్రేమ వచ్చింది. ప్రేమ హృదయంలో కల్మషాలన్నీ పోయే భావం వచ్చింది, స్థాయి భావం వచ్చిన తర్వాత ప్రేమ వచ్చింది. వచ్చినప్పుడు తనకి ఆ విప్రలంబం సెపరేషన్ వచ్చింది. కృష్ణ వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ ఇంటెన్స్. ఆ శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహీనమే అంటారు చైతన్య మహాప్రభు. యూనో శూన్యం అంత ఒక నిమిషమేమో ఒక 12 గంటల్లో నిమిషం ఒక యుగంలాగా అంత సెపరేషన్. వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ. సో వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాడు. కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు. ఒకరోజు ఏమైంది, ఈ కుర్రాడు రాలేదు. ఈ కుర్రాడు రాకపోతే సడన్ గా మనసు ఏమైంది, అరే ఈ కుర్రాడు రాలేదు అని చెప్పి మనసు ఆలోచిస్తున్నాడు. సడన్ గా అనుకున్నాడు, నా జీవితంలో వచ్చిన ప్రతి రిలేషన్షిప్ నాకు ట్రబుల్ ఇచ్చింది. నేను ఆల్రెడీ బృందావనం వచ్చాను, కృష్ణుడి కోసం వచ్చాను, తపన పడుతున్నాను, పని జరిగింది, మళ్ళీ నాకు అటాచ్మెంట్ ఎందుకు? యూనో ఈ టైంకి తను ఆల్రెడీ ముసలాడు అయిపోయాడు. నాకు అటాచ్మెంట్ అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ బాయ్, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ కృష్ణ అని ట్రై చేశాడు. కానీ కుర్రాడు మనసులో వస్తున్నాడు. యూనో వస్తే సడన్ గా ఒక ఐడియా వచ్చింది. ఎవరి కుర్రవాడు, ఎందుకు నాకు రోజు పాలు తెస్తాడు, ఎందుకు ఇన్ని రోజులు తెస్తున్నాడు అనగానే వచ్చాడు. మరో రోజు కుర్రాడు వచ్చాడు. తాత పాలు తాగన్నాడు. నేను తాగనన్నాడు. ఏమి, ఎవరు నువ్వు, నాకెందుకు సేవ చేస్తున్నావు? నేను ఆ కుర్రాడు అన్నాడు, నేను ఆవులు కాసుకుంటాను, బృందావనం వచ్చిన ప్రతి వాళ్ళకి సేవ చేస్తాను నేను అంటే. యూనో నీ పేరేం పేరు అంటే ఆ కుర్రాడు అన్నాడు, నాకు ఎన్నో పేర్లు ఉన్నాయి. యూనో సరే మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, ఎక్కడుంటావు నువ్వు అంటే ఇలా వేలు చూపించాడు. నందగాంలో ఉంటాను నేను.
మీ నాన్న పేరు ఏం పేరు? నీ గురించి ఎవరు తెలుసు అంటే నా గురించి ఎవ్వరికీ తెలియదు. నీ గురించి నీకు తెలుసు అంటే నా గురించి నాకే తెలియదు. అంటే చిత్రంగా మాట్లాడుతున్నావు ఏంటి, ఎలా మాట్లాడుతున్నావు? సార్ నీ గురించి ఎవరు తెలుసు? మీ నాన్న తెలుసా? మీ నాన్న పేరు ఏం పేరు? మా నాన్న నందమహారాజ్ కూడా నా గురించి తెలియదు అన్నాడు. అని సరే ఫోన్ చేయబట్టుకున్నాడు. మీ నాన్న నందమహారాజ్ అంటే మీ నాన్న పేరు ఏమన్నావు అంటే అంటే ఆ కుర్రాడు మాట్లాడలేదు. మాట్లాడితే పట్టుకుని సరే కుర్రాడు గట్టిగా విడిపించగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అన్నాడు అనమాట. అప్పుడు అర్థమైంది బిల్లమంగళ ఠాకూర్కి, చూడు నువ్వు నేను గుడ్డివాడిని అని చెప్పి నాతో నువ్వు ఆడతావు, నన్ను తప్పించిపోతావు, కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఈ హృదయంలో మాత్రం నువ్వు బందీవి, బయట పారిపోయినా సరే అని చెప్పి పాపం ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు వెంటనే తనకి కృష్ణుడు కళ్ళు చూపిస్తాడు, దృష్టి వచ్చేస్తుంది, కృష్ణుడు దర్శనం లభ్యం అవుతుంది. లభ్యమైతే బిల్లమంగళ ఠాకూర్ పుస్తకం రాశారు కృష్ణ కరుణామృతం అని చెప్పి. భక్తిస్తే భగవాన్ స్థిరతర యదిష్యాత్ దైవేన స్ఫురతి దివ్య కిషోరమూర్తి. మీరు భక్తి చేస్తే అవుతుందంట, స్థిరంగా చేయాలంట భక్తి. ఎవరికి? భగవానుడితో. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. భగవాన్ ఈశ్వర హరి కృష్ణ. సో ఆ భగవంతుడు చేసేదే భక్తి. దేవతలకి లేదంటే కుటుంబానికి దేశానికి చేసేది భక్తి అంటారు, దాన్ని వర్షిప్ అంటారు. కానీ భగవంతుడికి చేసేదే భక్తి. భక్తిస్తే భగవాన్. ఎలాంటి భక్తి? స్థిరంగా. కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఎండ వచ్చినా, వర్షం వచ్చినా. యూనో ఒక ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళు రోజు 25 మైళ్ళు పరిగెడతారంట కాలిఫోర్నియాలో, ఒలింపిక్ మెడల్లో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. అదే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి 25 మైళ్ళు పడితే కృష్ణుని పొందడానికి మనకి ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి, రైట్? ఎంత సాధన చేయాలి? సో ఏమైందంటే భక్తిస్తే భగవాన్. స్థిరంగా మీరు భక్తి చేస్తే దైవేన స్ఫురత దివ్య కిషోరమూర్తి. ఆ 16 ఏళ్ళ కుర్రాడు వస్తాడంట. కిషోర్ అంటే అడాలసెన్స్. కృష్ణ 16 ఏళ్ళ కంటే ఎప్పుడు పెద్ద ఉండడు. కృష్ణుడు ఎప్పుడు 16 ఏళ్ళ కుర్రాడు కింద కంటాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఆడతాడంట. కృష్ణ అంటే రిజర్వర్ ఆఫ్ ప్లెజర్, సదానందం. కృష్ణుడు చూస్తేనే ఆనందం, ఆనందం పెరిగిపోతూ ఉంటదంట. అది అన్ఎండింగ్. అందుకనే కృష్ణ ఇస్ ఇన్ఫినిట్. యూనో అందమైన ఆకర్షకమైన రూపం ఉన్నా ఆ రూపం అనేది ఇన్ఫినిట్. ఎందుకు? ఆ రూపం తాలూకా బ్యూటీ ఎలా పెరిగిపోతుంటదట. అందుకే నీకు బోర్ కొట్టదు 1 కోటి సంవత్సరాలు చూసినా సరే. సో అందుకని నా కుర్రాడు వచ్చి నాతో ఆడుతుంటాడంట. విపరీతమైన ఆనందం. ఈ మధ్య ఏమైంది, ఒక అమ్మాయి వచ్చింది, 3 అమ్మాయిలు వెంటబచ్చుకు వచ్చింది. ఏమంటుంది అమ్మాయి? నా ఏం పేరు, నీ పేరు అని అడిగాను. ముక్తి అంద. నాకు నీకు కావాలంటే ముక్తి ఇస్తాను నేను, లిబరేషన్. నాతో 3 లేడీస్ ఉన్నారు. ఈ అమ్మాయి పేరు కామం, నీకు కావాల్సిన ఆనందం అంతా ఇస్తుంది ఆవిడ, సెన్స్ ఎంజాయ్మెంట్. యూనో ఈ అమ్మాయి పేరు రిలీజియోసిటీ, యూనో పుణ్యం, ధర్మం, పుణ్యధర్మం. అమ్మాయి పేరు ఎకనామిక్ డెవలప్మెంట్, అర్థం, డబ్బులు ఇస్తుంది ఆవిడ, నీకు ఏం డబ్బులు కావాల్సి ఇస్తుంది. నా పేరు మోక్షం, ధర్మార్థ కామోక్షం. నీకు ఈ 4 మీకు ఇస్తాం, నీకు తలక దాసులు అంటున్నారు. నేనేమంటున్నాను? నా టైం వేస్ట్ చేయకండి. ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ యూ. ఎందుకు? ఇక్కడ నాకు వచ్చే ఆనందం అపరిమితం, ఇక్కడతో వచ్చే ఆనందం. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ మై నేమ్ బై లుకింగ్ ఎట్ యూ గైస్. ఎందుకు? నాకు పని జరిగింది. Every day I have unlimited loving exchanges with Krishna, Kishore. అందుకని బిల్లమంగళ ఠాకూర్కి ప్రేమ వచ్చిన వాళ్ళకి మోక్షం కూడా అక్కర్లేదు. ఎందుకు? మోక్షం ఈజ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ బై ప్రొడక్ట్ ఆఫ్ ప్రేమ. 700 ఏళ్ళు బతుకుతాడు బిల్లమంగళ ఠాకూర్. ఎన్నేళ్ళు? 700 years. ఈ పుస్తకం రాశారు కృష్ణ కరుణామృతం. చైతన్య మహాప్రభు ఆ పుస్తకం చదువుతుండేవారు. అద్భుతంగా ఉంటుంది కృష్ణ కరుణామృతం. కథ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ స్థాయి. సో అందుకని ఏంటంటే ఒకప్పుడు ఒక వేశ్యానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ ఏమంటున్నాడు? ఆ ధర్మార్థ కామోక్షాలు వాళ్ళే స్వయంగా వచ్చి నీకేం కావాల్సిన అది ఇస్తామంటే అవతల బాగుంటున్నాడు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం. అందుకని కథ ఏంటంటే సాధన చేయాలి. సాధన చేశాడు, సెన్స్ కంట్రోల్ చేశాడు. యూనో కళ్ళు ఇవన్నీ ఎనిమీస్ అని చెప్పి వాడిని కంట్రోల్ చేశాడు. అర్థమవుతుందా? అందుకని వాళ్ళ శ్లోకం ఏంటంటే సెన్స్ కంట్రోల్ మీద ఇదంతా
తాని సర్వాని సంయమ్య యుక్తాసిత మత్పర వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుకని భక్తిలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలి, భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, యోగ మార్గంలో ముందుకెళ్ళాలి అంటే కావాల్సిందే సెన్స్ కంట్రోల్. అప్పుడే మన ప్యూరిఫికేషన్ లభిస్తుంది. మీ అందరికీ ఐ వాంట్ బి ప్యూరిఫైడ్ అని మీరు ఒప్పుకుంటే చిన్న చిన్న పావలార్థ నియమాలు చెప్తాం, అది ఫాలో చేస్తాం. లేదు అంటే భగవద్గీత నేర్చుకోండి. అందుకని ఆత్మారాముడు అంటే ఏంటంటే సెన్స్ ఎంజాయ్మెంట్ కాకుండా ఆత్మస్థాయిలో భగవంతుడు సేవ చేస్తూ ఆనందించేవాడే. ఇప్పుడు ఏముంది, మేము కృష్ణ నైవేద్యం పెడతాం, అదే తింటాం. జన్మాష్టమి అంటే ఒక 5,000 ఐటమ్స్ ఆఫర్ చేస్తారు, తినడమే. యూనో, సో అందుకని సెన్స్ ఎంజాయ్మెంట్ కొద్దిగా లేదు ఇందులో. ఇప్పుడు యూనో, మీరు పెళ్లి చేసుకోండి, పిల్లగానే, కానీ ఒక భార్యతోనే స్ట్రిక్ట్గా ఉండండి, బయట చూడొద్దు అంటారు ప్రభుపాద. వేరే వివాహేతర సంబంధాలు కూడదు, ఇంట్లో వాళ్ళతోనే స్ట్రిక్ట్గా ఉండండి, ఇంట్లో వాళ్ళతోనే కుటుంబాన్ని బాగా చూడండి. సో ప్రపంచం అంతా ఎలా ఉంటూ కృష్ణ జీవితంలో పెడితే ప్రపంచం ఆనందకరం కాదా చెప్పండి, రైట్? యూనో, సో చెడు అలవాట్లు ఉంటే ఏమవుతుంది, మనకి పతనానికి దారితీస్తాయి. అది భక్తి ఆనందాన్ని దారితీస్తుంది. ఇప్పుడు నాకు నచ్చినది, ఇప్పుడు దాన్ని ఏమంటారు, గాలిపటం ఎగరాలంటే ఆ తాడు ఒక చేతిలో ఉండాలి. రెగ్యులేషన్ ఉంటేప్పుడే గాలిపటం ఎగురుతుంది. రెగ్యులేషన్ లేకపోతే నేను నాకు నచ్చినట్టు వెళ్తానని చెప్పి మీరు తాడు తెంపమని అని గాలిపటం ఉంటే మీరు తెంచేస్తే 2 నిమిషాల్లో చెట్లు చిక్కుపోతుంది. అందుకని గాలిపటం ఎగరడానికి ఒక వ్యక్తి ఎలాగ పట్టుకోవాలో తాడుని, అలాగే మీరు ముందుకు వెళ్ళాలి అంటే రూల్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్. డూ యు అగ్రీ? సో కథ ఎంతమందికి నచ్చింది? చాలా బాగుంది ప్రభు. బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. అందుకని ఏంటంటే మీరేమి మానక్కర్లేదు. థ్యాంక్ యూ, వెరీ గ్రేట్ఫుల్. మీరేం మానక్కర్లేదు. పొద్దున్న 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, కానీ గట్టి పట్టుకోండి. 10 నిమిషాలతో మొదలు పెట్టండి. ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఐ హావ్ డన్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ మై లైఫ్ అని మీకు తెలుస్తుంది. నేను ఐ స్టార్టెడ్ ఇట్ 23 years ago and I know I have done the best thing of my life. అందుకని లైఫ్ ఈజ్ అ చాయిస్. ఇఫ్ యూ మేక్ దట్ చాయిస్ టుడే యూ విల్ నెవర్ రిగ్రెట్. ఎందుకంటే కృష్ణ అంటే భక్తి అంటే అబ్సల్యూట్, కృష్ణ ఈజ్ అబ్సల్యూట్. సో విల్ ఎండ్ ఇట్ హియర్. మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదంటే మనం విల్ ఎండ్ ఇట్ రైట్ నౌ. ఏం లేకపోతే మనం ఎండ్ చేద్దాం. ఏమంటారు? ప్రభుజీ, మీరు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారు కదా, నాకు ఆ పేరు క్లియర్ గా వినిపించట్లేదు. ఆ దాస్ ఆయన పేరు ఏంటండి, మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తారా? బిల్వ మంగళ దాస్. బిల్వ మంగళదాస ముంగళదాస? మంగళ బిల్వ మంగళదాస్. ఓకే. ఆంధ్రలో అయితే బిల్వమంగళుడు అంటారు. ఓకే అండి. ఇప్పుడు మనకి ఆంధ్రలో డాన్ వస్తుంది కదా చివరిని. అవునండి. ఇప్పుడు తమిళ వాళ్ళకి కృష్ణరు అంటారు, మనం కృష్ణుడు అంటాం. అదే సంస్కృతంలో కృష్ణ, రైట్? అలాగనమాట. బిల్వమంగళ దాస్. ఆవిడ పేరు చింతామణి. అది. సో మీ అందరూ బాగానే ఉన్నారా? ఎవరైనా ఇస్ డూయింగ్ వెల్? yes ప్రభు, అందరం. yes ప్రభుజీ. yes ప్రభు, థ్యాంక్ యూ. అనిల్ ప్రభు ఎలా ఉన్నారు? I think బాగున్నాను ప్రభు. నా సెల్ నాది హెడ్ ఫోన్స్ లో వింటున్నా, మ్యూట్ కొట్టడానికి సెల్ దగ్గరికి వస్తాను. సారీ, టైం పడుతుంది. ఆ లోపల మీరు మూవ్ అయిపోతున్నారు కదా, నేను మళ్ళీ ఏం మాట్లాడట్లేదు అనమాట, డిస్టర్బ్ చేయడం అని. సారీ ప్రభు. సో వీల్ ఎండ్ ఇట్ హియర్. అంటే మేము యాక్చువల్ గా టెంపుల్ ఈ నెలాఖరికి ఏం చేద్దాం, ఓపెన్ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నాం. థింకింగ్ యాక్చువల్ గా. సో అంటే డెవోటీస్ ఓపెన్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియా అంటే ఒకటి ఉంది. వీఆర్ థింకింగ్. లేదు సర్వీసెస్ అంటే టెంపుల్లో 6 ఆరాధనలు చేస్తాం, రోజు 6 ఆఫరింగ్లు చేస్తాం. సో వీఆర్ బిజీ డెఫినెట్ గా. సో వీఆర్ జస్ట్ థింకింగ్, విల్ లెట్ యు నో మీ అందరికి కూడా. సో
we'll end it. I'm ending. Thank you very much. Hare Krishna. నేను తప్పు మాట క్షమించండి. as your humble servant. Hare Krishna Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Thank you so much. Hare Krishna Prabhu.